హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. శ్వేత గారు, మనము ఎన్నో కేసెస్ చూస్తున్నామండి ప్రాక్టీస్లో. మన దగ్గరికి ఎంతో మంది క్లయింట్స్ మ్యారేజ్ తర్వాత వస్తుంది జరుగుతుంది. అది ఐఎమ్ టేకింగ్ ఎ టేక్ ఆన్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, పలు కారణాల వల్ల వాళ్ళు మ్యారేజ్ తర్వాత ఇమీడియట్గా మళ్ళీ రిలేషన్ని బ్రేక్ చేసుకుంటానికి రెడీ అవుతున్నారు. ఎట్లాంటి కారణాల వల్ల వాళ్ళు రిలేషన్ని బ్రేక్ చేసుకుంటున్నారు, ఎట్లాంటి కారణం వల్ల వాళ్ళు డైవర్స్కి వెళ్తున్నారు, ఇలాంటి కారణాలు ఎట్లాంటి కారణాలైనా డైవర్స్కి వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తి తప్పు లేకుండా ఒక్క పర్సన్దే తప్పు ఉంటే ఆ ఎదుటి పర్సన్కి డ్యామేజ్ కాకుండా డైవర్స్ తీసుకోవాలంటే మీ మాటల్లో మాకు వినాలని ఉంది. సార్, యూజువల్లీ మనము తీసుకుంటే డివోర్స్కి వచ్చే వాళ్ళు కంపాటబిలిటీ ఇష్యూస్ అని, లేదు అని అంటే మా దగ్గర ఈ విషయం పెళ్లికి ముందు దాచారు అని. ఓకే, పలు విషయాలు ఎలాంటి విషయాలు అని అంటే ఈ యూజువల్లీ ఎట్లాంటి ఇన్స్టెన్సెస్ అంటే ఆయన చదువు గురించి అబద్ధం చెప్పడము, ఉద్యోగం గురించి అబద్ధం చెప్పడము, ఓకే, వాళ్ళ సోషల్ స్టేటస్ గురించి, మేబీ వాళ్ళ ఇన్కమ్ గురించి తప్పుగా చెప్పడం, పోర్ట్రే చేయడము, ఏజ్ డిఫరెన్సెస్, ఇట్లా కొన్ని అయితే మైన్యూట్ థింగ్స్ ఉంటాయి. వీటి మీద కూడా విడాకులు తీసుకుంటారా వీళ్ళు అని మనము బాబోయ్ అనే అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి డెఫినెట్గా. కొన్ని సందర్భాల్లో ఎట్లాంటి విషయాలు అని అంటే వాళ్ళకి ఏమైనా కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి అని, ఎయిదర్ ఆఫ్ ది హస్బెండ్ ఆర్ వైఫ్, కిడ్నీ ప్రాబ్లమ్ గాని మనం చూసాం కొన్ని కేసులు. మన దగ్గరికి ఎపిలెప్సీ కేసు వచ్చింది, పెళ్ళి అయింది ఆ రోజే తెలిసింది, ఎపిలెప్సీ కేసు అనుకుందాము. లేదు అని అంటే ఇంపార్టెన్సీ, కరెక్ట్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, ఏదైనా అస్సలు క్రానిక్ డిసీజెస్, క్యూర్ అవ్వని డిసీజెస్ గురించి, అడల్టరీ అనండి, ఇలా డిఫరెంట్ రీజన్స్ తోనే వస్తుంది. కరెక్ట్. అంటే చాలా మంది అనుకునేది ఏంటి అంటే, మేడం ఓన్లీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంటేనే విడిపోతున్నారు జనాలు అని అనుకుంటున్నారు. కానీ ఇవాళ మీరు చెప్పిన ఇన్ని వేరియేషన్స్ చాలా మందికి తెలియదు, చూసే ప్రేక్షకులకు కూడా. సో మీరు ఇవన్నీ చెప్పారు కాబట్టి చూసే వాళ్ళకి కొంచెం అర్థం అవ్వాలి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము జీవితాంతం వాళ్ళతోటి నరకం అనుభవించక్కర్లేదు, మనము ప్రొసీడ్ అవ్వచ్చు డైవర్స్ కి అని. యా, సో ఒక్క ఎగ్జాంపుల్, ఏదైనా స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ తీసుకొని దాంట్లో ఒకవేళ మనము అబ్బాయి తప్పు ఉంది అనుకోండి, ఆ అమ్మాయికి డ్యామేజ్ కాకుండా డైవర్స్కి ఎలా వెళ్ళాలి అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ మనం డీల్ చేసిన ఎపిలెప్సీ కేసు గురించి చెప్తాను సార్. ఇదేంటి అని అంటే అబ్బాయికి ఫిట్స్ ఉన్నాయి, ఫిట్స్ అంటారు కదా, ఓకే, తెలుగులో ధనుర్వాతం అంటారు. ఓకే, ఈ డిసీజ్ ఉందని అమ్మాయి వాళ్ళకి తెలియదు. ఆ రోజు పెళ్ళి పొద్దున్నే ఈ అమ్మాయి వైపు బంధువులందరూ అబ్బాయిని తీసుకురావడానికి వెళ్ళారు. ఓకే, వెళ్ళినప్పుడు ఆ టెన్షన్కి తీసుకొచ్చేటప్పుడు అక్కడే వాళ్ళ ఇంట్లోనే, అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఆ అబ్బాయికి ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు. ఈ అమ్మాయి తరపున వెళ్ళిన బంధువులందరూ చూశారు. కానీ ఈ రోజే పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది, పెళ్లి మండపంలో పెళ్లి చెడిపోతే అమ్మాయికి అవమానము, సొసైటీలో రకరకాల కారణాలు, ఎవరేమనుకుంటారో అని భయం కొద్దీ వాళ్ళు చెప్పలేదు, రివీల్ చేయలేదు ఆ విషయం. పెళ్ళి అయిపోయిన తర్వాత సాయంత్రము మళ్ళీ పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోతారు కదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫిట్స్ వచ్చాయి అబ్బాయికి. అప్పుడు ఆ అమ్మాయి చూసింది, అరే ఈయనకి ఫిట్స్ ఉన్నాయి, మనకు చెప్పలేదు. ఏంటి అని ఆరాధిస్తే ఎక్కువ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో, ఎక్కువ టెన్షన్లో ఉన్నప్పుడల్లా ప్రతిసారి ఆ అబ్బాయికి ఫిట్స్ వస్తాయి. అది హైడ్ చేశారు. వెంటనే ఆ అమ్మాయి మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒక 3 నెలలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. దాని తర్వాత మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయ్యో, ఇట్లాంటి కారణాల వల్ల మీరు మా దగ్గరకు వచ్చినట్టయితే దీనికి డివోర్స్కి వెళ్ళని అవసరం లేదు. ఒక డౌట్ శ్వేత గారు, నాకు ఇప్పుడు ఫిట్స్ ఉంది, ఫిట్స్ ని ఒక కారణం లాగా చూపించచ్చు అంటారా? ఇట్లాంటి డిసీజెస్, ఎలాంటి డిసీజెస్ ఉంటే వాటిని కారణాలలాగా చూపించచ్చు? ఇలాంటి క్రానిక్ డిసీజెస్ గురించి అంటే ఇర్రిపేరబుల్, ఇది ఇంకా నయం కాదు అనే డిసీజెస్ ఏవైనా ఉన్నా, అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయికి వచ్చే డిసీజెస్ ఏమైనా ఉన్నా, లేదు అని అంటే ఒక చిన్న ఫ్యాక్ట్ దాపెట్టిన, అంటువ్యాధులు కూడా మనం లాలో చదివాము డెఫినెట్లీ, కమ్యూనికబుల్ డిసీజెస్ అని, ఓకే, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, వెనరబుల్ డిసీజెస్. కొంతమందికి ఎయిడ్స్ ఉంటుంది, అది మందులతో టాబ్లెట్స్ తోటి కవర్ చేసుకొని నడుపుతూ ఉంటారు.
ఎంతో క్రూరంగా అది కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు ఎస్ డెఫినెట్లీ సార్. కదా. సో మీరు చెప్పింది కరెక్టే. అయితే ఇప్పుడు అలాంటి అమ్మాయి పరిస్థితి చాలా వల్నరబుల్ అండ్ చాలా హారబుల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అందరూ. వాళ్ళు ఇమీడియట్గా దీని నుంచి రిలీఫ్ పొందాలంటే, అబ్బాయి నుంచి రిలీఫ్ పొందాలి అంటే ఎలా ముందుకెళ్ళాలి లీగల్గా మీరు చెప్పండి సార్. వాళ్ళు మన దగ్గరికి డివోర్స్ కోసం వచ్చారు, విడాకులు తీసుకుంటామండి, ఇంకా అమ్మాయి ఒప్పుకోవట్లేదు ససేమిరా అంటుంది అని. అయ్యో దీనికి విడాకులకి వెళ్ళాల్సిన అవసరం లేదు, దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉంది, నలిటీకి వెళ్ళొచ్చు మనము. నలిటీ అంటే అండి, నలిటీ అంటే అసలు ఈ పెళ్ళి అనేది చట్టం దృష్టిలో ఇది అసలు పెళ్ళే కాదు, దీన్ని నలిఫై చేస్తాము, ఇది పెళ్ళి అయినట్టు కాదు, రద్దు చేయబడుతుంది. మీరు ప్రీవియస్గా పెళ్ళి కాని సిచ్యుయేషన్లోకే లీగల్గా అకార్డింగ్ టు మళ్ళీ నెక్స్ట్ పెళ్లి చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ లాగా ఉండదు. ఇట్ విల్ బి హర్ ఫస్ట్ మ్యారేజ్. ఓకే, ఆ నలిటీ డిగ్రీ అనేది మరి దాంతో పాటు ఎంతో ఖర్చులే ఉంటాయి వీళ్ళకి డెఫినెట్ గా. ఇప్పుడు లెటస్ ఇన్స్టెన్స్ ఈ అమ్మాయినే తీసుకుందాం. ఓకే, ఈ అమ్మాయి వాళ్ళే పెళ్లి చేశారు, ఆ ఖర్చులన్నీ వాళ్ళు ఏదైతే ఉందో డ్యామేజెస్ కింద క్లెయిమ్ చేయడం జరిగింది, నలిటీ డిగ్రీ కూడా వచ్చింది. మనం ఇంకో అబ్బాయి తరపున కూడా చేసాం ఒక కేసు. ఓకే, అక్కడ ఆయన మెయింటెనెన్స్ కానీ పర్మనెంట్ అలిమోనీ కానీ రెండూ ఇవ్వలేదు. అంటే అది కాదు మేడం నేను అడిగింది మిమ్మల్ని. ఇప్పుడు అమ్మాయి పెళ్లి ఖర్చులు పెట్టుకుంటారు, అవును, ఇక్కడ అబ్బాయి వల్ల డైవర్స్కి వెళ్తున్నారు, ఆ అమ్మాయి అందులో ఏ తప్పు లేదు, వాళ్ళ తల్లిదండ్రులు తప్పు లేదు, మరి ఆ అమ్మాయి కంపెన్సేషన్ ఏమైనా అడగచ్చా అని అడుగుతున్నారు. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెళ్లి ఖర్చులు ఒకటి అడుగుతాము, ఓకే నలిటీ కాబట్టి మీరు అనేది ఏంటి అంటే పెళ్లి ఖర్చుల వరకు కంపెన్సేషన్ తీసుకోవచ్చు మనం. సో విన్నారు కదండి మీరు అందరూ. సో అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, ఇటువంటి పరిస్థితులలో అగమ్యగోచకంగా అమ్మాయి తల్లిదండ్రులు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. నా దగ్గరికి మేడం దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు, ఏం చేయాలో తోచని పరిస్థితిలో తల్లిదండ్రులు కూడా ఎంతో డిప్రెషన్లో ఉండి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇందులో మేడం ఎక్స్పర్ట్ అన్నమాట. చాలా కేసెస్ నలిటీ కేసెస్ నా ముందే చేశారు, తను ఆర్డర్స్ కూడా వచ్చాయి కోర్టు నుంచి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మేడం దగ్గర మీరు ఉచిత సలహాలు తప్పకుండా మా ఫామ్కి వచ్చి మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.